పచ్చళ్ళు ఎన్నో రకాలు తినుండొచ్చు. మన పాత పద్ధతులను గుర్తు చేసుకుంటూ మంచి రెసిపీ పట్టుకుని వచ్చిన అదే టమాటా పల్లీల రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వాహ్, నోట్లకి నీళ్ళు వచ్చేస్తాయి. ఒక ప్యాన్ లా కొన్ని నీళ్ళు వేసుకోండి. నీళ్ళు కాదు, నూనె పోసుకోండి. ఒక కప్పు పల్లీలు వేసుకొని మంచిగా నూనెలో వేయించుకొని సైడ్ తీసుకోండి. అదే నూనెలో ఒక అర్ధ కిలో టమాటాలు వేసుకోరి. అగర్ టమాటాలు రేట్ ఎక్కువ నన్నైతే తెచ్చుకోకూరి. మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు వదిలేసి టమాటాలు ఉడికిపోతాయి. అందులో కాడలతో పాటు ఉన్న కొత్తిమీర, ఒక 7 నుండి 8 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు ఒకసారి కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, అంతే. ఇంకేం వేయకండి. టమాటాలు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. దీనిని మేమైతే రుబ్బురోలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. వద్దనుకున్న వాళ్ళు పల్లీల పొట్టు కూడా తీసేయండి. ఇక వేసుకొని మంచిగా దంచుతూనే ఉండు పౌడర్ అయ్యేదాకా. నేనైతే మిక్సీ కన్నా ఇట్లనే చేసుకొని తింటా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలని కూడా వేసుకొని మంచిగా దంచండి. అరే పచ్చడి చేసావా? అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చిన కొంచెం చేయి. వచ్చాయి. ఏందో చేస్తే ఇట్లా పేస్ట్ మొత్తం అయిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని కలిపి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. దానితో పాటు సగం దంచుకున్న వెల్లిపాయ, 2 నుండి 3 వెండిమిర్చి, కొంచెం కరివేపాకు. అవి మంచిగా వేగగానే కొంచెం ఇంగు వేసుకొని సీదా తీసుకొచ్చి మన పచ్చడి వేసుకోండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి, సూపర్ ఉంటుంది.